అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. కనపడ్డా? మిరియాలు ఎగ్గట్టుగా ఉన్నా లోన దాని జీవ ఔషధ గుణం ఎంత చల్లబరిసేదో అలాగే మా పొన్నమ్మత కూడా. నీ మాటలు వింటుంటే మళ్ళీ నాలో ఆశల మూడికి సిగుళ్ళెత్తునట్టున్నాయి. ఇప్పుడు అర్థమైనది, నీకు నీ ఆలి సత్యమ్మకి ఆ కమలిని నీ ఇంటి కోడలుగా చేసుకోవాలని ఉన్నది. అందుకే ఇన్ని పొలాలాడుతున్నావు. జిత్తుకి మళ్ళీ అంటే ఇట్టం. ఎక్కడ పుట్టావో ఎవడికి పుట్టావో తెలియనోడివి వాయు అరసల గురించి నీకెట్ట తెలుస్తుందిరా? అత్త నన్ను అనాథంటుంది. చెప్పు చెప్పు రాజమయ్య, నేను అనాథనా? ఊరుకోరా, ఊరుకో. ఎవరో ఏదో అన్నారని ఎందుకురా బాధపడతావు? ఊరుకో. దేవరా పిలిపించారట? అవును, మరి పిలిపిస్తే తప్ప కనపడలేదు. నువ్వు బాగా ఎదిగిపోయావని మనోళ్ళు చెప్తే ఏమో అనుకున్నాను.
నిజమేరా? అదేం లేదురా, నేను ఎదగడం ఆగిపోయిన తర్వాత నా ఎత్తు దాటి అంగుళం కూడా ఎదగలేదు. ఈడి మీద ఒట్టు. సరేలే, మనకి కొత్త కొత్త వ్యాపారాలు వస్తున్నాయి. విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏదో మూలిక పేరు చెప్పారు, దాని నమూనా కూడా ఇచ్చారు. ఇక్కడే ఈ అడవిలోనే దొరుకుతుందట. ఆ మూలిక మొక్క వాళ్ళకి కావాలట. కేజీల లెక్కన కొంటారు. లక్షలకు లక్షలు మనకు వస్తాయి. అది మనకు వచ్చిన కాంట్రాక్ట్. ఆ పని మీకొచ్చింది కదా, ఈయనకొచ్చిందంటాడేటి? మనల్ని కలిసిన వాళ్లే ఈయన్ని కలిసుంటారు. ఈ అడవిలో ఎదవలు ఎవరా అని వాకప్ చేసుంటారు. మా ఇద్దరి పేర్లు చెప్పుంటారు. అమ్మయ్యా, నా పేరు చెప్పలేదు, నాకు అదే చాలు. ఏంట్రా గుసగుసలు? అబ్బా, ఏం లేదురా, ఆ మొక్కల్ని మనకంటే ఆ లచ్చనగాడైతే బాగా గుర్తుపడతాడు కదా అంటున్నాడు. అక్కర్లేదు, నాకు తెలిసిన సైంటిస్ట్ ని పిలిపించాను. మిస్టర్ మోబీ. హాయ్, హలో. ఈయనే సైంటిస్ట్ మోబీ. రమణ దొర కంటే పెద్ద దొర ఈ నాగదేవర. ఈ దేవరే మర్యాదగా పిలుస్తాడంటే ఈ దేవర కంటే పెద్ద దొర అయి ఉంటాడు. మబ్బుదారు గారు, మీరు రాకతో ఇక్కడ ఉన్న అందరికీ మబ్బులు ఇడిపోయాయి. మీరింక మాతోనే ఉండిపోయి చెప్తాను. మీకోసం నా ప్యానలే కాదు, నా గుడిసెని కూడా ఇచ్చేస్తాను. ఏంటండి, హాయిగా తమరు గుడిసెలో పడుకోండి, నేను బయట పడుకుంటాను. మా చెల్లిని ఏ నీళ్ళ ఇంటికో పంపించేస్తాను. ఏంటంటారు మబ్బుదారా? మబ్బు దొర కాదు, మోబీ. మోబీ ఏంటంటాడో నాకు అర్థం కావట్లేదు. ఈడు వాళ్ళకోను. ఎరా, పిచ్చేమన్నా పట్టిందా? ఆడు నా అసిస్టెంట్. మన్నించండి ద్వారా. అమ్మో, నా పనోడు కూడా. నేను డబ్బిస్తే ఏ పనైనా చేసి పెట్టి వెళ్ళిపోతాడు. అటువంటి వాణ్ణి నా ఎదురుగానే దొర అంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావా? తోలు తీస్తా. తప్పైపోయింది దొరా. మీకులాగే భారీగా ఉంటే ఆరు కూడా దొర అనుకున్నాను. ఈ మబ్బుగాడిని అడివంతా తిప్పి మొక్కలు పీకించే పని నాది. ఈ ఒక్క తప్పు కాసేయండి దొరా. సరేలే. అమ్మయ్యా. ఇదిగా అయ్యా, గూడెంలో మన ఈ కొత్త వ్యాపారం గురించి ఎవరికీ తెలియకుండా జరిగిపోవాలి. మనకు సంవత్సరం కాంట్రాక్ట్, కానీ మనం 6 నెలల్లోనే ముగించేయాలి. అసలే వర్షాలు పడుతున్నాయి. అడవి మరింత దట్టమవుతుంది. జాగ్రత్త. ఎవరికి తెలియదోరా, ఇప్పుడంతా మనువు కాలం. అంటే పెళ్లి కాలం. ఈ సమయంలోనే కూడల్లో ఎక్కువగా పెళ్లిళ్ళు జరుగుతాయి. అందరూ వాళ్ళ అడవుల్లో ఉంటారు. మన పని మనం అప్పుడు చక్క పెట్టేసుకోవచ్చు. అదన్నమాట. తెంగిపడేయాలి. మిస్టర్ దేవరా, నాకు ఈ ఫారెస్ట్ చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. దానికేంటి మోబీ గారు, ఇక్కడ మీరు మను వాడాలంటే బోళ్ళు మంది బాములు రెడీగా ఉన్నారు. మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి. పెళ్లి విషయాలు నేను చూసుకుంటాను. నో నో మిస్టర్ రమణ. కోనంగి హోణంగి. అదేం పేరు? నీ మబ్బు పేరులాగే ఈ పేరు కూడా కొత్తగా ఉంటుందిలేండి. ఓకే ఓకే. రమణ, నేను ఇక్కడ పిల్లని పెళ్లి చేసుకోను. నా అసిస్టెంట్నే చేసుకుంటాను. ఆపండి. నేను చెప్పిన విషయం ఏంటి? మీరు మాట్లాడే మాట్లాడి మన గురించి ద్వారా తెలియదు చెప్తే తిడతాడేంటి? దాని గురించి సరే, సరే. దేవరా, అది ఈ కోణంకి చెప్పింది కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఎక్కడి నుంచో వచ్చి మనం ఇక్కడ సంపదైన వనమూలికల్ని తవ్వుకుపోతామంటే ఇక్కడ వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఇక అశ్విని దేవతలు లాంటి రాజమయ్య లచ్చన్న అస్సలు ఊరుకోరు. అందుకే అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నప్పుడు మన పని మనం కానిచ్చేద్దాం. ఏమంటారు? సరే, ఏదోటి అడవండి. మోబీకి అడవంతా చూపించి తీసుకురండి. రేపటి నుంచి పని మొదలు పెడతాడు. సరేనా? అలాగే దేవరా. దొరా, ఇది చూస్తుంటే నాను ఎక్కడో చూసినట్టుంది. నీకేమైనా అనిపిస్తుందా? లేదు. అలా అనిపించడానికి ఆయన దేవర పిలిపిస్తే పట్టణం నుంచి వచ్చినవాడు. ఆయన నువ్వు చూసే అవకాశమే లేదు. చూడండి మబ్బు గారు. చిచ్చి, ఈ కోణంగాడి బుద్ధులు నాకు వచ్చేస్తున్నాయి. మోబీ గారు, ఈ రోజుకి అడవిలో కొన్ని ప్రాంతాలు చూపిస్తాం. రేపటి నుంచి మన పని ప్రారంభిద్దాం. ఏమంటారు? గుడ్. లెట్స్ గో. ఈ మబ్బుగాడు ఏంటంటాడు? మోబీ పదండి సార్.
మరి పదండి. పద. ప్రతిదానికి వర్షం మబ్బు ఇలా ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుంటే ఎలాగా? పెళ్లి కావాలంటే పెళ్లి. తమరు పదండి. నువ్వు నోరు మూసుకుపోతా. రండి సార్. సారు పట్నం పైనడు. తమరు సార్, పదండి రండి సార్. పదండి. ఏడికెళ్ళావమ్మా? నిన్నే అడుగుతుంటా మాట్లాడవేంటి? ప్రతి అడ్డమైనోడు నా గురించి నా కొడుకు గురించి మాట్లాడతారా? అయినోడు కదా అని వెళ్తే ఆడు కూడా ఆడికే వత్తాసు పలుకుతాడా? అన్న అనుకొని కట్ట మాట్లాడడానికి వెళ్తే ముఖానికి సున్నం పోసి పంపిస్తాడా? చెప్తా వీళ్ళందరి సంగతి చెప్తా. ఒరే జిత్తు, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వాళ్ళందరికీ బుద్ధి వచ్చేటట్టు నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాలా? ఏ పిల్లని చేసుకోవాలి? ఎవరికి బుద్ధి రావాలి? ఇంకెవరు? ఆ కమలిని చేసుకోవాలి. ఊడిపోలికి, ముఖ్యంగా మా అన్నయ్య రాజమయ్యకి. వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి నీకు బుద్ధి లేదే. కమలనేంటి, నేను మనవాటం ఏంటి? ఏ మనువాడవా? నీ బుద్ధిట్ట పెడదారి పెట్టినదేంటే? అన్నావు. నువ్వు కూడా ఆ మాట అన్నావు. నువ్వే ఆ మాట అనగానేంది ఇంకా అనాథోడు అండర్లో తప్పేటుందిరా. అనాథ ఎవరో? ఇంకెవరు? ఆ బండగాడు. నీకు కమలకి వరస కలవదట, అలాగని నాకే నీతులు చెప్పబోయాడు. నోరు ముయ్యరా అనాథ ఎదవా అని 4 తిట్టొచ్చాను. ఇక జన్మలో నా జోలికి రాడు. అమ్మా చ, నిన్ను అలా పిలవడానికి కూడా నోరు రావట్లేదే. నీది అసలు తల్లి మనసేనా? చిన్నప్పుడే తల్లి పాలకే తల్లి ప్రేమకే దూరమైనోడే ఆ బండ. ఏ ఆడదాన్ని చూసినా వయసుతో సంబంధం లేకుండా ఆళ్లలో ఆడ అమ్మను చూసుకుంటాడే. అటువంటి బండని అనాథ అంటావా? తల్లి చనిపోతే నక్క పిల్లలకు కూడా తమ పిల్లలతో పాటు పాలిచ్చాయంటే కొన్ని పులులు. వాటికున్న తల్లి ప్రేమ కూడా నీకు లేదా? తల్లి తండ్రి లేకపోతే బండ చనిపోలేదే. నీలాంటోళ్ళు పదే పదే అనాథ అనాథ అంటే ఆ బాధ తట్టుకోలేక సరిపోతాడే. అమ్మా, ప్రతి బిడ్డలోనూ తన బిడ్డను చూసుకోగలిగేదేనే తల్లంటే. ఊరికైనా తల్లి దూరం అయితే తన కన్న తల్లిలో అక్కును చేర్చుకుని కాపాడాలే. అదే సుట్టి ధర్మం. జిత్తు, నేను అంత దూరం ఆలోచించనేదురా. ఆలోచించాలమ్మా, ఆలోచించాలి. నువ్వు వయసులో పెద్దదానివి, దానికి మించి అమ్మవి. అమ్మ ఎవరికైనా అమ్మే కదమ్మా. బండ స్థానంలో నేనుంటే వేరే ఏ తెల్లైనా నన్ను అనాథాన్ని తిట్టుంటే నీ తల్లి మనసు ఎక్కడున్నా కలుక్కుమందా? చెప్పమ్మా, చెప్పు. జిత్తు, వద్దురా, ఇంకేమి చెప్పకు. ఆ పెట్టిదాన్ని ఆ కమలి నా కోడలు కాదు అని చెప్తుంటే తట్టుకోలేక అలా నోటుకొచ్చటల్లా వాగాను. చిన్నప్పటి నుంచి నన్ను కన్న తల్లిలా పెంచిన నా అన్నను కూడా నోటికొచ్చటల్లా మాట్లాడానురా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమవుతుందిరా ఆడెంత బాధపడి ఉంటాడో. ఆ బాధ ఇప్పుడు నా మనసుకు తెలుస్తుందిరా. ఇంకెప్పుడు అట్టటి మాట్లాడనురా. అనను. అమ్మా, కరుడు కట్టుకున్న మనసు కరిగితే కన్నీళ్లే వస్తాయమ్మా. నువ్వు గూడెం అందరి దృష్టిలో మంచి తల్లిలా పేరు తెచ్చుకునేలా నేను మారతానమ్మా.
ఈ జిత్తుకు మంచి తల్లిలా నువ్వు మారతావమ్మా? ఏం చేస్తున్నా? నా ఉద్యోగం గురించా సద్యోగం గురించా మీరు అడుగుతున్నది? నీ సద్యోగం గురించి అందరికీ తెలిసిందే కదా, కొత్తగా అడిగేదేముంది? సమగ్ర గ్రామీణాభివృద్ధి అంటూ కంకణం కట్టుకుని తిరుగుతున్నావుగా, ఎంతవరకు వచ్చింది నీ గూడెం అభివృద్ధి కార్యక్రమం? ప్రగతి బాటలోనే ఉంది. నాలాంటి వారు ఈ జనాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రగతి గతి లేకుండా పోతుంది. అవును, ఈ నిస్సహాయులను గతి తప్పించిన మీ నిర్లక్ష్యమే మాకు లక్ష్యంగా మారింది. ఎంతమంది అడ్డొచ్చినా నా నిర్ణయం మారదు. అదే నేను చెప్తున్న నీ సద్యోగం. ఇక ఉద్యోగం అంటావా? ఐఏఎస్ అవ్వాల్సిన వాడివి ఇలా మన్యాలు పట్టుకుని తిరుగుతున్నావనేరా నా బాధ. అవును, మీ బాధ చూడలేకే కదా నేను మీకు దూరంగా ఉంటున్నాను. అదే ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? కన్న తల్లిదండ్రుల్ని ఉద్ధరించలేనివాడు లోకాన్ని ఉద్ధరిస్తాడట, లోకాన్ని. మన ఇల్లు మన వాళ్ళు అనుకుంటూ మనలోనే ఉండిపోతే మన ఇల్లే నుయ్యి అవుతుంది. మనం ఆ నూతిలో కప్పలం అవుతాం. అందుకే బయటికొస్తే తెలుస్తుంది. ఏం తెలుస్తుందిరా? ఏం తెలుస్తుందిరా? అమ్మ నీ కోసం ఎంత బెంగ పెట్టుకుందో, ఎన్ని రాత్రులు పస్తులు పడుకుందో నీకు తెలుసా? నానా, అమ్మ పేరు చెప్పి నన్ను మభ్యపెట్టకండి. నా తల్లి ఒక దేవత. నిజమైన అమ్మ మనసు, ప్రపంచమంతా తన బిడ్డలే అనుకునే కరుణామూర్తి, ఆదర్శ శక్తి. అమ్మ మాటల్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటే నాలో పేద ప్రజలకి సహాయపడాలనే తపన మరింత పెరుగుతుంది. అమ్మ పేరెత్తటానికి కూడా అర్హత లేని మీరు ఆమెకు భర్త అవ్వడం మీ అదృష్టం. మీరు కూడా నాలా ఈ అభాగ్యులకి సహాయపడితే ఎన్ని జన్మలెత్తినా అమ్మే మీకు భార్యగా లభిస్తుంది. ఓకే, అటు మీ అమ్మ ఇటు నువ్వు ఇద్దరూ నా సంపాదనని అనుభవిస్తూ నా మీదకే ధ్వజమెత్తడం ఎంతవరకు సమంజసం మిస్టర్ రవి? మిస్టర్ దేవరా, ఆత్మవంచన చేసుకోకండి. మీ భార్యగా నా తల్లి ఎప్పుడు మీ అక్రమ సంపాదన కోరుకోలేదు. మీరు ఎప్పుడైతే అక్రమార్జన మొదలు పెట్టారో ఆనాటి నుంచి నా తల్లి 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పి ఆ వచ్చిన సంపాదనతోనే తను తిని నన్ను పోషించింది. స్కూల్ డేస్ నుంచి ఎప్పుడు ఫస్ట్ క్లాస్లే తెచ్చుకుంటూ నేను నా స్కాలర్షిప్ మీద చదువుతున్నానని మీకు తెలుసు. ఈ సమాజం దృష్టిలో నా తల్లికి ఒక భర్త కావాలి, నాకు తండ్రి కావాలి. అందుకే మీ పంచనున్నామే కాని మీ అండనో మీ నీడలోనో లేము. తెలిసిందా? నా నీడలోకి మీరెందుకు వస్తారా? నా నుంచి నీ తల్లి నిన్ను దూరం చేసింది. పొగరుతో కొడుకుతో స్వతంత్రంగా బతుకుతానని ప్రతిన చేసి మరీ నిన్ను తీసుకుపోయింది. రవి, నాకు మాత్రం ఎవరున్నారా? నన్ను ఒంటరివాణ్ణి చేసి మీ సుఖం మీరు చూసుకున్నారు. పెద్ద ధర్మపన్నాలు బోధిస్తారు కదా, మీ వాణ్ణి అనుకున్న నన్ను ఇలా వదిలేయటం తప్పు కాదా? కాదు. తమకు విద్య నేర్పిన ద్రోణుడు తనవాడైనా దుష్టుల సాంగత్యం చేపట్టాడు కాబట్టి ద్రోణుణ్ణి తన అబద్ధంతో చంపాడు ధర్మరాజు. మన అనేది మంచికి చిహ్నం. మంచివాడు నలుగురికి మంచి చేసేవాడే మనవాడు, లేకపోతే ఎప్పుడూ పరాయివాడే. చూడండి నాన్న, ఓ
చూసారా, అదే రక్త సంబంధం. హిరణ్యకశకుడు రాక్షసుడైన ప్రహ్లాదుడు తండ్రి అనే సంబోధించాడు. అయితే నేను రాక్షసుణ్ణి అంట. ముమ్మాటికి మీలో ఉన్న ఆ రాక్షస ప్రవృత్తే మిమ్మల్ని రాక్షసుడిగా మార్చింది. అది మారిన రోజున భర్తగా నా తల్లి, తండ్రిగా నేను భావిస్తూ మీ నీడలోనే ఉంటాం. నేను చేస్తున్నది తప్పని మీరు ఎంతగా నమ్ముతున్నారో అదే ఒప్పని నేను అంతగా నమ్ముతున్నాను. డబ్బు సంపాదన ఎంత కష్టమో సంపాదిస్తే తెలుస్తుందిరా. నీకు ఆకలేసి వెళితే హోటల్ వాడు అడిగేది డబ్బు. నువ్వు కష్టపడి తెచ్చావా అక్రమంగా తెచ్చావా అని చూసి నీకు అన్నం పెట్టడరా. ఆ నోటిస్తేనే నీకు నోటి దగ్గర కూడు. అటువంటి కూడు తినకపోయినా బ్రతకగల ఆత్మస్థైర్యం నాకుంది. నన్ను ఇలా బ్రతకనివ్వండి. మళ్ళీ మళ్ళీ నా దారికి అడ్డు రాకండి. ప్లీజ్ మారండి నాన్న, మారండి. మారడు, వీడు మారడు. అమ్మ అమ్మ అంటే ఆ రవిబాబు ఈ దేవర కొడుకా? ఈ దేవర ఆ రవిబాబు తండ్రా? ఈ లచ్చిగాడికి ఆ రవిగాడు ఒకడు తోడు. అమ్మా అంటే రమణ ధోరణి అందుకు కొట్టాడా? కన్న కొడుకును పట్టుకుని ఆడు ఈడు అంటే ఏ తండ్రైనా ఆ మాత్రం పీకుతాడు. వెంటనే ఈ విషయం మన రమణధరతో పాటు ఊడి ఊళ్ళందరికీ చెప్పేయాలి. నన్నన్నా